హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి వ్లాగ్ తోటి వచ్చానండి. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి మోటివేషనల్గా ఉంటుందని అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. పీరియడ్స్ టైం, నెలసరి టైం, ఆఫ్టర్ నెలసరి టైం తర్వాత ఎలాగ క్లీన్ చేసుకోవాలి, ఇండ్లని ఎలాగ క్లీన్ చేసుకోవాలి, తర్వాత పూజా మందిరం కూడా క్లీనింగ్ ఉంటుంది, డీప్ క్లీనింగ్. ఇలాగ చేసుకుంటే ఎలాగంటే నెలంతా మనము ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా అసలు ఎటువంటి భయం ఉండదు. ఇంకా ఒక్క నెలలో ఒక 2 రోజులు కష్టపడితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెలంతా చక్కగా పూజలు చేసుకోవచ్చు. ఎంత పెద్ద వ్రతాలు చేసుకున్నా, నోములు నోచుకున్నా ఎటువంటి భయం అయితే ఉండదండి. ఇంకా ఇందులో ఈ టిప్స్ అయితే తెలియచెప్పాలని మంచి మోటివేషనల్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. మొదటిసారి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ విలువైన సపోర్టింగ్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పీరియడ్స్ 5th డే నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. 5th డే వరకు వీలైనంత మట్టుకు రెస్ట్ తీసుకుంటాను. సో రోజు బట్టలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం క్లీన్ చేసుకోవడము. ఇంకా వంట అయితే తప్పదు. ఇంకా ఇవాళటి కాలంలో వచ్చేసి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ అరేంజ్ చేయడము, హస్బెండ్ కూడా పొద్దున్నే మనం బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా వంట చేయకుండా ఉండడం అస్సలు వీలు కాదు. ఒకప్పుడైతే ఇంకా పొయ్యి కూడా ముట్టుకోవద్దు అని అనేవాళ్ళు. సో 3 రోజులు పక్కకే కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కాబట్టి ఎవరో ఒకరు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా హస్బెండ్కి కూడా ఇలా బయటికి వెళ్ళే పని ఉన్నా సరే కొంచెం వంటలో హెల్ప్ చేసుకునే వాళ్ళు. ఒంటరిగా ఉన్నా సరే ఇంకా హస్బెండ్స్ వంట చేసి పెట్టడము, 3 రోజులు పక్కకు ఉండే సాంప్రదాయం అయితే ఉండేది. ఇంకా కాలానికి అనుగుణంగా అవి వీలు కాకుండా ఉండి ఇలాగ బయటికి వెళ్ళడము, వర్క్ చేసుకోవడం వల్ల ఇంక ఇవన్నీ మనము స్కిప్ చేస్తున్నాము. సో మనం కూడా జాబ్ హోల్డర్స్ అయి ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవలసి వస్తుంది, వంట చేసుకోవాల్సి వస్తుంది, అన్నీ ముట్టుకోవాల్సి వస్తుంది. సో పక్కకి కూర్చోవడం అంటూ అసలు జరగదు. కాకపోతే కొన్ని ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే చాలా బాగుంటుందన్నమాట. ఎందుకోసం అంటే ఈ సాంప్రదాయాలు పెట్టడం వల్ల మనకి హెల్త్కి సంబంధించి కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అదేవిధంగా మనకి భగవంతుడు మన ఇంట్లో ఉండాలి అంటే మనం ఒకే రోజు వ్రతం చేసుకునేటప్పుడే నిష్టగా ఉండడం కాదు. సో ఇలాంటి టైంలో కూడా అంటే ఇలాగ అంటూ ముట్టు పీరియడ్స్ టైంలో కానీ ఇలాంటి టైంలో మనం పాటించే నియమాలను బట్టి కూడా మన ఇంటికి మంచి జరగడం అంటూ ఉంటుంది. సో ఇలాగా కలిసినా కూడా అంటే నెల టైంలో పీరియడ్స్ టైంలో మనం ఇంట్లో కలుపుకున్నా సరే ఇలాగ ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి భయం ఉండదండి. చక్కగా పూజలు చేసుకోవచ్చు, వ్రతాలు కూడా చేసుకోవచ్చు, హోమాలు కూడా చేసుకోవచ్చు. సో 5th డే అయితే క్లీనింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా డీప్ క్లీనింగ్ ఇలా చూస్తారు కదా, డోర్ సింహద్వారం దగ్గర నుంచి నీళ్ళతో చక్కగా శుభ్రం చేసుకుంటాను. ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకుంటానండి. వాటర్తో బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్నీ నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుంటాను, మఫ్ పెట్టుకుంటాను. సో ఇలా క్లీనింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా క్లీన్ చేసుకోవడము. ఎందుకంటే మనము బెడ్షీట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, ఇంకా రోజు పీరియడ్స్ టైంలో వేసుకునే బట్టలు కానీ ఇవన్నీ క్లీనింగ్ అయిపోవాలి 5th డే వరకు. ఇంకా 3వ రోజు అయితే తలస్నానం చేసి ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఇంకా పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా మనము తప్పకుండా స్నానం చేయాలండి. ఇంకా ఎందుకంటే బయటికి వెళ్తూ ఉంటాము, జాబ్ హోల్డర్స్ ఉంటాము, ఎందుకులే చేయకపోతే ఏమవుతుంది అనేది ఉద్దేశం అసలు ఉండకూడదు. పీరియడ్స్ వచ్చిన తర్వాత మనం ఇంట్లోకి వచ్చాము అంటే ఇంట్లోకి వచ్చే ముందే ఏది తాకకుండా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా పసుపు వేయాలి. ఎవరైనా ఇంట్లో ఉంటే తప్పకుండా పసుపు వేయించుకోవాలండి. ఇంకా లేదు ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఇంకా వాష్రూమ్లో తప్పకుండా చిన్న డబ్బాలో అయితే పసుపు అయితే నేను పెట్టుకుంటాను. సో స్నానం మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ కొంత పసుపు తీసుకొని మగ్గు వాటర్లో కానీ బకెట్లో కానీ మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని ఆ నీళ్లు స్నానం చేసేసి కొద్దిగా మొహానికి కూడా పసుపు రాసుకొని మళ్ళీ బయటికి వచ్చేయడం జరుగుతుంది. ఎవరు లేనప్పుడు ఇలాగా ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం పసుపు వేపించుకొని స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత ఇంకా 3 days ఇంకా ఇలాగా బెడ్షీట్స్, ఎందుకంటే బెడ్ పైన పడుకోవాల్సి వస్తుంది. ఇంకా నాకున్న హెల్త్ ప్రాబ్లంకి అయితే నేను బెడ్ మీదనే పడుకోమంటారు. మా వారు అసలు కింద పడుకుంటే అసలు ఒప్పుకోరు. సో బెడ్ పైన పడుకున్నా లేకపోతే కింద బెడ్షీట్స్ యూస్ చేసిన పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏమీ చెప్పలేం కదా, వాళ్ళు అటు ఇటు తాకుతూ ఉంటారు. సో బెడ్షీట్స్, కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని డీప్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంక ఇలాగ 5th డే అంతా బెడ్షీట్స్, తర్వాత డోర్ మ్యాట్స్, కర్టెన్స్ ఇంకా ఏవైతే తాకుదామో అనుమానం ఉందో తప్పకుండా అవన్నీ క్లీన్ చేసుకుంటానండి. తర్వాత ఇంకా
మనకి చీరలు, ఇంకా ఈ రోజు పీరియడ్స్ టైంలో కట్టుకునే చీరల దగ్గర నుంచి కొంచెం కేర్ తీసుకుంటానండి. పీరియడ్స్లో వాడే శారీస్ ఉంటాయి చూసారా, అవి పూజలకి వ్రతాలకి అస్సలు కట్టుకోను, యూస్ చేయను. నిత్య దీపారాధనకి కూడా ఎక్కువగా యూస్ చేయను. తర్వాత ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా సరే పెట్టికోట్స్ ఉంటాయి చూసారా, మనము పెట్టికోట్స్ని మాత్రము సపరేట్గా పెట్టుకుంటానన్నమాట. సో ఒక 2-3 పెట్టికోట్స్ సపరేట్గా పెట్టుకొని పీరియడ్స్ టైంలో అవి మాత్రమే యూస్ చేస్తాను. ఎందుకంటే కాటన్తో ఉంటాయి కాబట్టి పెట్టికోట్స్. సో 3 డేస్ అవి వాడతాను. మళ్ళీ తర్వాత 3 డేస్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్ మళ్ళీ పీరియడ్స్ తర్వాత మామూలుగా మనము పెట్టికోట్స్ కానీ శారీస్ కానీ మామూలుగా కట్టుకుంటాను. ఇంకా ఈ 3 డేస్ యూజ్ చేసినవి రోజు తడిపేయడం చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా తర్వాత 5th డే వరకు అన్నీ క్లీన్ అయిపోతాయి. ఇంకా రోజు మనము ఈ బట్టలన్నీ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా 5th డే తలస్నానం చేసుకొని, అప్పుడు తలస్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా పసుపు యూస్ చేస్తాను. పసుపు బకెట్లో వేసుకొని స్నానం చేసేసి ఇంకా 5th డే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 6th డే ఇంకా ఇలాగ తలస్నానం చేసి మళ్ళీ పూజకు సంబంధించిన ప్రిపరేషన్ అంతా అవుతుంది. ముందు ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్ పూజా మందిరానికి సంబంధించి శుద్ధి అయితే చేసుకుంటాను. ఇంకా ఇలాగా ముగ్గులు పెట్టుకోవడము, వీధి సింహద్వారం క్లీన్ చేసుకోవడము, తర్వాత తులసి కోటను కూడా క్లీన్ చేసుకోవడము, తులసి కోటకి పసుపు రాసి గంధంతో బొట్లు పెట్టుకోవడము. ఎందుకంటే ఆ 3 డేస్ 5th డే వరకు మనము తులసి కోటల దగ్గర నీళ్లు పోయడం కానీ, గుమ్మానికి పసుపు రాసి కుంకుమ గంధము అలంకరణ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. సో నేను మామూలుగా ఎప్పుడు రాసి ఉంటుంది కాబట్టి ఇంకా 3 డేస్ వరకు అలాగే ఉంటుంది. 4th డే కూడా అలాగే ఉంటుంది. 5th డే ఎప్పుడైతే తలస్నానం అవుతుందో మామూలుగా కల్లాకు చల్లి ముగ్గు పెట్టుకుంటానండి. ఇంకా ఎప్పుడైతే పూజకి అంతా ప్రిపరేషన్ అయిపోయి ఇల్లంతా శుద్ధి అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపుతో గుమ్మాలను చక్కగా అలంకరణ చేసుకోవడము, తులసి కోటను కూడా క్లీన్ చేసుకొని అదే రోజు, ఎందుకంటే మనము 5th డే వరకు కూడా తులసి కోటను ముట్టాం కదా, ఇంకా అలాగ మొత్తం అంతా క్లీన్ చేసుకొని గంధము పసుపుతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా పూజా మందిరానికి సంబంధించిన విగ్రహారాధన చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకోవడము, డీప్ క్లీనింగ్ ఇలాగ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎటువంటి భయం అనేది ఉండదండి. తాకినా కూడా ఏమవుతుందో ఏంటో అనే భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వ్రతాలు కానీ పూజలు చేసే వరకు మాత్రమే, ఆ రోజు వరకు మాత్రమే మనము అంటే కొంచెం శుద్ధితో ఉంటాము అనుకోవడం కంటే పీరియడ్స్ టైంలో ఇంకా ఆఫ్టర్ పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇలాగ ఒక 2 డేస్ కష్టపడితే ఇంకా మనకి ఎటువంటి భయం ఉండదు. సో డీప్ క్లీనింగ్ అంటాం కదా, అదే శుద్ధి అంటే ఇంకా కొద్దిగా ఏం లేదు. మనము స్నానం చేసిన తర్వాత 6th డే మనము మడితో నీళ్ళు తీసుకొని వస్తాం కదా, ఇంకా నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి కొంచెం పువ్వుతో కానీ ఆకుతో కానీ ఇల్లంతా చల్లుకోవడము, ఇలాగ మొత్తము క్లీనింగ్ అయిపోయిన తర్వాత చేసుకోవాలండి. ఎందుకంటే ముందే చల్లుకోకూడదు. ఇంకా క్లీనింగ్ అయిపోయి దేవతా విగ్రహాలను కూడా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మనము పూజ మొదలు పెడతామన్నప్పుడు ఇంకా నీళ్ళు ఎప్పుడైతే మడితో తీసుకొని వస్తామో ఇంకా ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి ఇల్లంతా చల్లుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకుంటానండి. ఇంకా ఇలాగా ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళు ఇలాగ నేర్పించారు. ఎందుకంటే పూర్వము కలిసేవాళ్ళు కాదు. సో హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకొని రెస్ట్ తీసుకోవడమే ఉండేది. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుండేది. కాకపోతే కొంచెం మూఢనమ్మకాలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. మరీ అంటరాని వాళ్ళగా చూసి ప్లేటు అంటే మనం తినే కంచం దగ్గర నుంచి ఏదో వేరే రకంగా చూసే అలవాటు ఉండేది కొన్ని ఇళ్ళల్లో. తర్వాత కొన్ని ఇళ్ళలో, మా ఇంట్లో మాత్రము కన్నే పిల్లలకి సపరేట్గా ప్లేట్ గ్లాస్ పెట్టేవాళ్ళు, కానీ మరీ అంత టూ మచ్గా చూసేవాళ్ళు కాదు. చక్కగా ఒక పక్కకి పడుకోవడము, ఇంకా హెల్త్కి సంబంధించి మంచి ఫుడ్ పెట్టడము, ఆరోగ్యం సంబంధించి చూసుకోవడము. ఇంకా అమ్మ కూడా స్నానం చేపిస్తే అమ్మ స్నానం చేయకముందు స్నానం కూడా చేపించేవారు. ఇంక ఇలాగ చూసుకునేవాళ్ళు, ప్రేమతో బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఇంకా మనం ఎలాగో ఇవన్నీ పాటించడం కలవదు కాబట్టి సో ఇలా చేసుకో అని మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే ఉంటారు. సో ఈ సాంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. సో ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనము ఎంత డబ్బు సంపాదించి ఎంత ఉన్నా సరే ఇలాగ పద్ధతి పాటించకపోతే అది నిలవదు అనేది ఉంటుంది. ఎందుకంటే మనము 10 రూపాయలు సంపాదించినా సరే అది మన ఇంటికి మన శుభం చేకూర్చాలి. సో మన ఇంట్లో చాలా బరకత్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సిరి సంపదలు అంటే ఎక్కువ శాతం ఇవే. ఇలాంటివి కలగాలి అంటే ఇలాంటి టైంలో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. ఎంత బయటికి వెళ్ళి జాబ్ చేసినా సరే సో ఇంటికి వచ్చిన తర్వాత పీరియడ్స్ టైంలో ఇలాగ పాటించడం చాలా మంచిది. ఇంకా స్నానం చేసేటప్పుడు కూడా వీలైతే పసుపు వేసుకోండి. శుక్రవారం మంగళవారం కూడా పసుపు
నీళ్ళతో స్నానం చేస్తే చాలా బాగుంటుందండి. హెల్త్ ఇష్యూస్ కూడా అసలు ఏం రావు, స్కిన్ ఎలర్జీస్ కూడా రావు. ఇంకా మనము పీరియడ్స్ టైంలో వంట చేయడం తప్పదు కదా. సో వంట చేస్తాం కాబట్టి ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా ఆ రోజు అంటే 3 డేస్ వరకు అయితే ఇంకా ఇలాగ క్లీనింగ్ ఇదంతా చేసుకోవడము, పసుపు కుంకుమలు పెట్టుకోవడము, గంధంతో అలంకరణ చేయడము, ఇవన్నీ అయితే నేను పొయ్యికి అస్సలు చెయ్యను. ఇంకా వీలైతే కొంచెం వారే హెల్ప్ చేస్తారండి. వంట విషయానికి వస్తే చేసి పెడతారు. ఒకవేళ తనకు వీలు కానప్పుడు మాత్రం నేను చేయాల్సి వస్తుంది. ఇంకా అలా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని ఇంకా పసుపుతో, గంధంతో, కుంకుమతో అలంకరణ చేసుకొని అన్నీ డీప్ క్లీనింగ్ అన్నమాట. ఇల్లంతా డీప్గా క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో కూడా వాటర్ వేసి చక్కగా మఫ్ పెట్టుకోవడము, క్లీన్ చేసుకోవడము. అంటే బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇదంతా చేసుకుంటే ఇంకేముంటుంది చెప్పండి, భయం ఏముంటుంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళతో చల్లుకుంటే అసలు మనకి ఎటువంటి భయం ఉండదు. తర్వాత ఇంకా పీరియడ్స్ టైంలో మాత్రం నేను ఇదొక్కటి ఫాలో అవుతానండి. ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు కానీ అలాగా చక్కగా శారీస్ కడుతూ ఉంటాం కదా, పట్టు శారీస్ కానీ ఏదైనా అంచు శారీస్ కానీ అలా కట్టుకోవడం, ఇవన్నీ కొంచెము బట్టల విషయంలో చాలా కేర్ తీసుకుంటానండి. 3 డేస్ వరకు అసలు ఎటువంటివి అలాంటివి అవి యూస్ చేయను. మామూలుగా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందన్నా సరే ఎక్కువగా స్కిప్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. నార్మల్ శారీస్ మాత్రమే కడుతూ ఉంటాను. సో ఇది బాగా కేర్ తీసుకుంటాను అనమాట 3 డేస్ వరకు. ఇంకా మనం పూజ టైంలో ఒకవేళ అలాగా వాడిన వస్తువులు అయితే మామూలుగా పూజ టైంలో అలాంటి బట్టలు అయితే నేను అసలు కట్టుకోను అనమాట. ఇంకా ఇది ఒకటి ఫాలో అవుతూ ఉంటాను. చూసారు కదా, ఇంకా పూజా మందిరానికి విషయానికి వస్తే డీప్ క్లీనింగ్ అంతా అయిపోతుంది. ఇంకా ఈ పూజా మందిరం విషయంలో కూడా మేము ప్రతి నెల డీప్గా క్లీన్ చేయాలని ఏమీ ఉండదండి. సో కొన్ని పసుపు నీళ్ళు చల్లుకొని మామూలుగా మనము పూజకు సంబంధించి పంచపాత్ర ఉంటుంది కదా, పంచపాత్ర, ఉత్తరీణ్యము, రాగి చెంబు, దీపపు కుందులు, తర్వాత ప్రసాదం పెట్టే ప్లేటు, ఇలాంటివన్నీ, హారతి ఇచ్చే పళ్ళెము, ఇవన్నీ క్లీన్ చేసుకుంటుంటాము. ఇవి ఎప్పుడు చేస్తామంటే మామూలుగా మనకి ఫెస్టివల్ అయింది, పండగ అయింది, ఏదైనా వ్రతం చేసుకున్నాము, ముందే తిరుమంచన కార్యక్రమం అంతా చేసుకుంటాం కదా. అంటే దేవతా విగ్రహాలన్నిటిని శుద్ధి చేసుకొని అలంకరణ చేసుకొని పెట్టుకుంటాం కదా. వెంటనే పీరియడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే తీసి ఆ తిరుమంజనము మళ్ళీ చెయ్యము. సో ఎలాగుంటుందంటే ఒక కర్టెన్ వేస్తాము, తాకకుండా దేవుడికి నీడ పడకుండా ఉండేలాగా చూసుకుంటాము. ఇంకా ఆఫ్టర్ 5 డేస్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలాగ పంచపాత్ర, ఉత్తరీణ్యం ఇవన్నీ మనము అంటే అర్చనకు ఉపయోగపడేటివన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఇలాగ విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ అలాగ అలంకరణ చేసి పెట్టుకోము. అలాగా లేనప్పుడు మాత్రమే ఇలాగ అలంకరణ చేసుకుంటామండి. ఇలాగ డీప్ క్లీనింగ్ అనేది చేస్తాము. మా ఇంట్లో అయితే ఇలాగ ఉంది పద్ధతి. సో ఇలాగంతా ఎందుకంటే చాలా పూజలు వ్రతాలు చేసుకుంటున్నాను. ఇంక ఇలాగ క్లీన్ చేయాలి అనిపించింది. కొంచెము దేవతామూర్తులు విగ్రహాలు చాలా రోజులైంది తిరుమంజనం చేసి, కాబట్టి ఇంక అంత డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా వీలైనంత మట్టుకు ఇలాగే చేసుకుంటానండి. ఇంక ఇలాగ చేసుకొని ప్రతి శుక్రవారము చక్కగా మీకు తెలిసిందే కదా, చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. శుక్రవారము వెంకటేశ్వర స్వామి, శనివారము ఇలాగ వ్రతాలు చేసుకోవడము, అమ్మవారి పూజలు చేసుకుంటే ఇంకా మనసుకి ఎటువంటి భయం అనేది ఉండదు. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమీ కాదు. సో అంటే మనసులో ఒక భయము ఉంటే మనం ఏ పూజలు కానీ చేసుకోలేము కదా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నా సరే నేను అసలు భయపడను అనమాట. ఎందుకంటే డైలీ పూజ చేసేటప్పుడు కూడా నిత్య దీపారాధన చేసేటప్పుడు కర్టెన్స్ ముట్టుకోవాలి, డోర్ మ్యాట్స్ ముట్టుకోవాలి, ఇలా అన్నీ ఒక చిన్నగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తాకుతూ ఉంటారు, స్నానం చేయకుండా తాకాల్సి వస్తుంది. అప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలి ఇలాంటి డౌట్ కూడా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే పూజ చేసే అంత టైం వరకు మామూలుగా స్నానానికి వెళ్ళే ముందే ఈ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ పక్కకి జరిపి వెళ్ళి స్నానం చేసి వచ్చేదాకా పూజ చేసేంత వరకు వాటిని తాకకుండా ఉంటాను. సో అలాగ తాకకుండా ఉండి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా యథావిధిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలనుకుంటే మళ్ళీ యథావిధిగా స్నానం చేస్తాము. అవన్నీ తాకకుండా పూజ చేసుకోవడం అంతే, సింపుల్. అంటే మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇది ముట్టకు అది ముట్టకు అని రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళకి కోపము చిరాకు కూడా వస్తుంది. చూసారు కదా, దేవతామూర్తులకి ఇంకా లక్ష్మీనారాయణలకి అమ్మవారికి ఇలాగా ముత్యాల మాలలు వేస్తానండి. ఇంకా అమ్మవారికి రూపు కూడా ఉంది, బంగారీ రూపు. వీలైనంత మట్టుకు తక్కువలో ఉన్నంతలో చాలా బాగా చేసుకుంటానండి నేనైతే. ఇంక ఇలాగా
మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దేవతామూర్తులను అన్నిటిని ఎలాగ చక్కగా పెట్టుకున్న తర్వాత ఇంకా మడితో అంటే 6th డే మనము తలస్నానం చేసి ఇంకా మడితో నీళ్ళు అయితే తీసుకొస్తాను. ఇంకా ఆ నీళ్ళని గంగాదేవి అంటే గంగాదేవి మంత్రం ఉంటుంది కదా, అది చదువుకొని ఇంకా ఆ నీళ్ళని అలాగ రాగి చెంబులో పోసుకున్న తర్వాత ఆ నీళ్ళలోనే కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత దేవతా విగ్రహాలన్నిటినీ అలాగా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజా మందిరం దగ్గర, తర్వాత వంట చేసే దగ్గర, బెడ్రూమ్లో కానీ బట్టల దగ్గర, కర్టెన్స్, డోర్ మ్యాట్స్ నా మీద అంతా ఈ పసుపు నీళ్ళు చల్లుకుంటే ఇంకా శుద్ధి అయిపోయినట్లేనండి. ఇంకా మనసుకి ఎటువంటి భయం అనేది ఉండదు. సో ఇది చాలా మంచిది ఇలాగ చేయడం ద్వారా. మనం స్నానం చేసేటప్పుడు కూడా డైలీ వేసుకుంటాం కదా, స్నానం చేసేటప్పుడు కూడా ఇలాగ పసుపు వేసుకొని కొద్దిగా మొహానికి పసుపు రాసుకొని స్నానం చేసేస్తే ఇంకా మనం కూడా శుద్ధి అయిపోతాము. ఇంకా ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత అయితే ఇంక ఇలాగ క్లీనింగ్ అయితే ఉంటుందండి. ఇంకా దేవతా విగ్రహాలన్నీ ఇలాగ నీట్గా క్లీన్ చేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పువ్వులు పెట్టుకొని తులసి పూజ చేసుకొని ఇంకా ఇలాగ 6th డే ఆర్ 7th డే ఇంకా మన వీలుని బట్టి అండి. మనకి హెల్త్ బాగా లేదు, సో బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి ఉంటుంది కదా, ఫస్ట్ డే స్టార్ట్ అవ్వదు, 4th డే 5th డే కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగని కంగారు పడకుండా చేసుకోవచ్చు కదా అని అనుమాన పడకుండా, మనసులో అనుమానం ఉంటే ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, అనుమానం లేనప్పుడు మాత్రమే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలండి. ఎందుకంటే మనసులో అనుమానం ఉండి చేసుకుంటే అది ఒక అనుమానం లాగానే ఉంటుంది. సో మీకు వీలైనప్పుడు 5th డే ఆర్ 6th డే 7th డే ఎప్పుడు డీప్ క్లీనింగ్ అంతా ఎప్పుడైతే అయిపోతుందో ఇంకా అయిపోయింది, అబ్బా బెడ్షీట్స్ అన్నీ క్లీన్ అయిపోయాయి, ఇల్లు కూడా చక్కగా క్లీన్ అయిపోయింది, పొయ్యి దగ్గర కూడా క్లీన్ అయిపోయింది, మీరు కూడా కొంచెం హెల్తీగా ఉన్నారు అనుకొని ఒక రోజు వెనకైనా పర్వాలేదు, ఇంకా అలాగ చేసుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుంది. నెల రోజులు ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా, ఏ గుళ్ళు గోపురాలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా సరే, ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా సరే ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాగ ప్రతి దాంట్లో కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి మనసుకి. చిన్న చిన్నవే ఏం లేదు, మనము బట్టలు వేసుకునే బట్టల దగ్గర నుంచి ఇల్లు క్లీనింగ్ ఇలాగ చేసుకుంటే ఇంకా మనము నెలసరి టైంలో కలిసిన అంటే ఇంట్లో కలుపుకున్న అసలు భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. సో మా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు, మాకు అలాగే నేర్పించారు. ఇంక ఇది ఫాలో అవుతే మాకు అసలు భయం అనిపించదు అనమాట. అమ్మో ఎలాగా ఏంటి అనేది. తప్పకుండా ఇవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కేర్ తీసుకోవడం. ఒకవేళ బయటికి వెళ్ళి వర్క్ చేసుకునేటప్పుడు పీరియడ్స్ వచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేయడము ఇవన్నీ పాటిస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్కి ఇంకా మొత్తము పూజ అంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపము ఇల్లంతా వేస్తాను. వంట రూమ్లో, పూజా మందిరంలో, హాల్, బెడ్రూము అంతా ప్రతి ఒక్కటి మూల మూలలు తిరిగి సాంబ్రాణి వేస్తే ఇంకా చక్కగా హ్యాపీగా ఉంటుందండి, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఇంకా ఎటువంటి భయం లేదు అని మనసులో అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి చక్కగా పూజలు చేసుకోవడమే. సో ఇలాగుంటుంది అనమాట ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత మా ఇంట్లో క్లీనింగ్. సో మీరు ఎలాగ చేస్తారు ఏంటి అనేది ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మంచి వీడియోస్ చేయాలని ఉందండి. మీ సపోర్ట్ తప్పకుండా నాకు ఉండాలి. ఇంక ఇదండి, ఒక మంచి మోటివేషనల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తాను. మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. అందరం హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా చక్కగా పూజలు చేసుకుంటూ ఇళ్ళని చక్కగా చూసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.